పల్నాడు జిల్లాలో ఆధిపత్య పోరు భగ్గుమంది. ఇద్దరి ప్రాణాలను బలి తీసుకుంది. ఒకే పార్టీకి చెందిన ఇరు వర్గాల మధ్య విభేదాలు హత్యలకు దారితీయడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నిందితుల కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. పల్నాడు జిల్లా మాచర్లలో జంట హత్యలు రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపాయి. వెల్దుర్తి మండలం గుండ్లపాడులో టీడీపీలో రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ముఖ్యంగా ఒకే సామాజిక వర్గానికి చెందిన తోట వెంకటరామయ్య, జవిశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ ముద్దయ్య మధ్య గ్రామంలో పెత్తనంపై వివాదం మొదలైంది. దీంతో ఒకరిపై మరొకరు పైచేయి సాధించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. టీడీపీకి చెందిన జవిశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ ముద్దయ్య సోదరుడు కోటేశ్వరరావు తెలంగాణలో వివాహానికి వెళ్లారు. పెళ్లి తర్వాత అక్కడి నుంచి మాచర్ల చేరుకున్నారు. మాచర్ల గ్రామానికి చెందిన ఓ వ్యాపారి వద్ద సోదరులిద్దరూ మాట్లాడడానికి వెళ్లారు. ఇదే సమయంలో గుండ్లపాడు గ్రామానికి చెందిన టీడీపీ నేత తోట వెంకటరామయ్య వర్గీయులు సోదరుల్ని చూశారు. అయితే అప్పటికే జవిశెట్టి వెంకటేశ్వర్లు అలియాస్ ముద్దయ్యను మట్టుపెట్టేందుకు పక్కా ప్లాన్ రూపొందించారు. మాచర్ల నుంచి జవిశెట్టి సోదరులు బైక్పై వెల్దుర్తి మండలం గుండ్లపాడు బయలుదేరారు. ఇదే సమాచారాన్ని వెంకటరామయ్యకు అందించారు అనుచరులు. వీరి సమీపంలోకి రాగానే వెంకటేశ్వర్ల సోదరులు ప్రయాణిస్తున్న బైక్ను కారుతో ఢీకొట్టారు అనుచరులు. దీంతో ఇద్దరూ కింద పడిపోయారు. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. కొన ప్రాణంతో ఉన్న మరొకరిని రాయితో కొట్టి చంపారని ప్రత్యక్ష సాక్షి చెబుతున్నారు. ఎవరికి వచ్చేసి టీ స్టాల్లో కూర్చొని ఎదురుగా బైకులు వచ్చేది చూశాడు సార్. మా బావ, చిన్న బావ, పెద్ద బావ ఇద్దరు వచ్చేసి ముందు వచ్చారు. బైకు మాది, నేను మా అన్నయ్య వెనకాలన్నాం. వెనకాలంటే వాళ్ళు స్పీడ్కి వచ్చారు. వాళ్ళ అన్నయ్య అక్కడ వెంకటరామయ్య అనే అతనికి ఫోన్ చేసి చెప్పాడు. వాళ్ళు ఆడి నుంచి కారు తీసుకొని వచ్చేసి ఇక్కడ తొక్కిచ్చి మళ్ళీ కొద్ది కసుపు ఉంటే కూడా కోటేశ్వరరావు మీద ఒక రాయి వేసి మమ్మల్ని చూసి అడావుడిగా ఇటు రచనలపాడికి వెళ్ళి ఉరుకుతున్నారు సార్. జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని హత్యా కారణాలపై ఆరా తీశారు. టీడీపీలోని రెండు వర్గాలు ఆధిపత్యం కోసం ప్రయత్నాల్లో భాగంగా ఈ దారుణం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుల కోసం గాలింపులు చేపట్టామని పోలీసులు చెబుతున్నారు. సుమారు 5 గంటల ప్రాంతంలో గుండ్లపాడు గ్రామానికి వెళ్ళేటువంటి దారిలో బోదులపాడు వద్ద 2 వీలర్ మీద వెళ్తున్నటువంటి జవిశెట్టి వెంకటేశ్వరరావు అలియాస్ మద్దయ్య మరియు జవిశెట్టి కోటేశ్వరరావులను బ్లాక్ స్కార్పియోలో గుద్దడం జరిగింది. ఇందులో చనిపోయిన వారికి కోట చంద్రయ్య గారి ఒక కుటుంబానికి ఎటువంటి బంధుత్వం లేదు. మరియు ఇద్దరు కూడా టీడీపీ పార్టీకి చెందినవారే. దీనికి గల కారణాలను మరియు నిందితులను పట్టుకోవడానికి టీంలు ఏర్పాటు చేయడం జరిగింది. గుండ్లపాడు జంట హత్యలు జరిగిన ప్రాంతంలో మాచర్ల ఎమ్మెల్యే జోలకంటి బ్రహ్మారెడ్డి పర్యటించారు. పల్నాడు జిల్లాలో పోలీసు శాఖ వైఫల్యం చెందిందన్నారు. కొంతమంది క్రింది స్థాయి పోలీసులు వైసీపీ తొత్తులుగా పనిచేస్తున్నారని మండిపడ్డారు. మాచర్ల నియోజకవర్గంలో పోలీస్ శాఖను ప్రక్షాళన చేయాలన్నారు. కొంతకాలంగా ప్రశాంతంగా ఉన్న పల్నాడు జిల్లాలో డబుల్ మర్డర్ ఘటన కలకలం రేపుతోంది. ఇది ఎక్కడికి దారితీస్తుందో అన్న భయం స్థానికుల్లో వ్యక్తమవుతోంది.